అసలు ఈ చండీ అమ్మవారి యొక్క హోమం ఏ విధంగా ఉంటుంది అంటే మరి ఎన్నిసార్లు చేయాలి అంటే ఈ యొక్క చండీ అమ్మవారి యొక్క హోమం సప్తశతి అంటే సప్త అంటే 7, శతి అంటే 100 అంటే 700 శ్లోకాలుగా అమ్మవారి యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క 700 శ్లోకాల్లో కూడా అమ్మవారు కూడా 13 అధ్యాయాలుగా అంటే 13 స్టోరీస్గా కూడా అమ్మవారి యొక్క చరిత్రనంతా కూడా విభజన చేశారన్నమాట. ఈ 13 అధ్యాయాల్లో కూడా మొదటి అధ్యాయం అంతా కూడా అమ్మవారు మహాకాళీ స్వరూపంలో ఉండి మహాకాళీ స్వరూపం అంతా కూడా మొదటి అధ్యాయంలో కూడా అమ్మవారు కూడా ప్రత్యక్షమై ఆ యొక్క రాక్షసులు శుంభుడు కావచ్చు, నిశుంభుడు కావచ్చు, మార్కండేయులు కావచ్చు, వీరందరినీ కూడా సంహరిస్తూ ఉంటుంది. 2, 3, 4 అధ్యాయాలంతా కూడా అమ్మవారు కూడా మహాలక్ష్మి స్వరూపంలో కూడా అమ్మవారు కూడా మనందరికీ కూడా దర్శనమిస్తుంది. ఆ యొక్క మహాలక్ష్మి స్వరూపంలో కూడా దేవతలకి, ఋషివర్యులకి కూడా బోధ చేసేది ఈ యొక్క మహాకాళీ స్వరూపం. అనంతరం కూడా ఇదంతా కూడా అనంతరం మహాలక్ష్మి. ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారు ఎవరయ్యా అంటే మనం ఏ కార్యక్రమాన్ని చేసుకోవడానికి ధైర్యం చేసినా కానీ అన్ని రకాల సంపద కూడా ఉండాలి. ఇప్పుడు మనం అందరం కూడా కలిసి ఇంతటి కార్యక్రమం చేసుకున్నాము అంటే దానందరికీ ముఖ్యంగా ఆ యొక్క కార్యక్రమానికి సంకల్పించుకునే ఎవరు? మా యొక్క బాబాయ్ గారు. అనంతరం కూడా కమిటీ సభ్యులు వీరందరూ स्वाहा तथोपरि कस्मात् कृपणादिवृक्षते इच्छाकरण्यव चक्षुष्ठभूपते भूयं नमः स्वाहा प्रत्यवादं मे चक्षुष्यावृदोर्भं स्वाहा वैशोलादि स्वाहा समाधुना वैश्यभक्तोधनादय स्वाहा पुत्ररामैति रत्नस्वरलो बालकादिभिः सुनीतसु वेदादिप्रेरा राजनोगुणं स्वाहा गुणवन्ध्यादिदोदिस्थि यजनस्यापकमण्डभिः सोहन्यवेदि मुद्राणा अंकुशरादिलासुरां स्वाहा प्रवृत्तिञ्जनानादिवारां धातुं स्वाहा पिण्डदेशां वैश्यवक्षों गुणसां स्वाहा ఎప్పుడు ధైర్యాన్ని కూడా ప్రసాదించండి. మనకి ప్రతి విషయంలో కూడా అటువంటి ధైర్యం కూడా ప్రసాదించేదే